ఇది శ్రీ సూక్తంలో పేర్కొనబడినటువంటి మంత్రాత్మకమయమైనటువంటి నామములు. ఈ నామములతో ప్రతి శుక్రవారము కనుక పారాయణ పూర్వక అష్టోత్తర కుంకుమార్చన కనుక చేస్తే దరిద్రుడు కుబేరుడవుతాడు అనేటువంటిది శాస్త్రవచనం. కాబట్టి అశేష జనము ఆరాధించేటువంటి ఆ జగజ్జనని యొక్క భవ్యమైన శ్రీ సూక్త నామావళిని ఇప్పుడు మనమందరం కూడా పారాయణం చేసుకున్నాము. ఇక అద్భుతమైనటువంటిది మనకు సనత్కుమార సంహితయందు పేర్కొనబడినటువంటి లక్ష్మీ సహస్రనామావళి. లక్ష్మీ సహస్రనామం చాలా విశేషమైనటువంటి నామం. సాధారణంగా సహస్రనామములన్నింటికీ ఫలశ్రుతులతో పాటు ఒక ఆఖ్యానము కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీ సహస్రనామము ఒక రహస్యమైనటువంటి నామము. సనత్కుమార మహర్షి దర్శించి మనందరినీ కూడా తరింపచెయ్యటానికి అద్భుతంగా పేర్కొన్నటువంటి దివ్య భవ్య నామము. ఈ లక్ష్మీ సహస్రనామముతో ఆ తల్లిని ఈ రోజున మనం కుంకుమార్చన పూర్వకంగా అర్చించి సేవించి ధన్యులమవుదాం. అందరూ నాతో పాటు చెప్పండి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో ఒక్కొక్క నామమును ఇప్పుడు మనం చెప్తూ అర్చన